హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిత బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాళ కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్లో స్పెషల్గా రీసెంట్ మే నుంచి సెప్టెంబర్ వరకు ఏమైతే జరిగిందో దాని మీద డిస్కస్ చేస్తాను. సో మెయిన్గా ఎస్బీఐ క్లర్క్స్ అండ్ ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్కి యూజ్ అవుతుంది. సో ముందుగా ఒక రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Who will be head the SBI's revamped advisory committee on mutual funds that advises SEBI on matters related to regulation and development of mutual fund industry? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కోసం దానిపైన సెబీ ఒక అడ్వైజరీ కమిటీ నియమించింది. దానికి హెడ్ ఎవరు అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసినట్లయితే కర్ణం శేఖర్, ఇంజేటి శ్రీనివాస్, రాజ్ కిరణ్ రాయ్, ఉషా తొరాట్. సో ఇక్కడ ఎస్బీఐకి అడ్వైజరీ కమిటీ హెడ్ ఎవరంటే సెబీకి ఇట్స్ ఉషా తొరాట్. సో వీళ్ళ కమిటీ ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్ ఏమన్నా ఉన్నాయా లేవా దానిపైన వీళ్ళు గైడ్లైన్స్ తీసుకొని వాళ్ళు సెబీకి సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్, హూ ఈస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ద ఫెడరల్ బ్యాంక్? ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ద ఫెడరల్ బ్యాంక్ ఎవరు? పార్థం ప్రతిమ్ సేన్గుప్తా, శ్యామ్ శ్రీనివాసన్, మురళీ రామకృష్ణ, రాజేష్ కుమార్. ఇక్కడ అడుగుతుంది ప్రైవేట్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్ దేనికి సంబంధించింది అన్న కమెంట్లో పోస్ట్ చేయండి. అంటే ఏ స్టేట్కి సంబంధించింది అన్న కమెంట్లో పెట్టండి. అండ్ దీనికి ఎండి అండ్ సిఇఓ వచ్చేసి శ్యామ్ శ్రీనివాసన్. Next question. What is the India's GDP growth projection of financial year 21 as per Nomura? India's GDP ప్రొజెక్షన్ అడుగుతున్నాడు, జీడిపి గురించి అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఎవరు అడుగుతున్నారు, ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఎవరు ఇస్తున్నారు అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే -10.8%, -10.9%, -10.50%, -14.8%. సో నొమురా ప్రకారంగా ఇండియా యొక్క జీడిపి ఫైనాన్షియల్ 21కి ఎంత ఉంటుంది అంటే -10.8లో ఉంటుంది నొమురా ప్రకారంగా. అది కూడా 2020 కాదు, 2021 ఫైనాన్షియల్ 21 పరంగా -10.8 ఉంటుంది. ఎంఎస్ఎంఈ సక్షమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై. సక్షమ్ ఎంఎస్ఎంఈకి ఎవరు లాంచ్ చేశారు? ఎస్బీఐ, ఆర్బీఐ, ఎన్పిసిఐ, సిడ్బి. సో సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎంఎస్ఎంఈ సెక్షన్ అనేది పర్టికులర్గా ఫైనాన్షియల్ దానిపైన అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసిన దానిపైన ఉంటుంది ఇది ఎంఎస్ఎంఈ సెక్షన్ అనేది. సో ఎవరితో టైఅప్ అయింది అని చూసినట్లయితే ఎంఎస్ఎంఈ సిబిల్తో టైఅప్ అయింది, కలిసి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ సంక్షేమం చూసినట్లయితే ఎవరు అంటే సిడ్బి. నెక్స్ట్ క్వశ్చన్. ఎంపే.me హ్యాస్ బీన్ లాంచ్డ్ బై. ఎంపే.me లింక్ని ఎవరు లాంచ్ చేశారు? ఎస్బీఐ, పేటిఎం, మొబిక్విక్, ఫోన్పే. సో ఎంపేని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇట్స్ మొబిక్విక్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రెజెంట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్? ఎంఎస్ఎఫ్ రేట్ని ప్రెజెంట్ ఎంత ఉంది? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ప్రెజెంట్ ఎంత ఉంది? 3.5, 3.35, 4%, 4.25. సో ఆన్సర్ వచ్చి 4.25% ఎంఎస్ఎఫ్ రేట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. యాక్సా ఈజ్ ఏ వాయిస్ బాట్ లాంచ్డ్ బై విచ్ బ్యాంక్? యాక్సా అనేది ఒక వాయిస్ బాట్ లాంచ్డ్ బై ఏ బ్యాంక్ లాంచ్ చేశారు? యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఎవరంటే యాక్సా వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. ఇది యాక్సిస్ బ్యాంక్ ఆర్టిఫిషియల్ వర్చువల్ అసిస్టెంట్ ద్వారా ఈ వాయిస్ బాట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
What is the total limit for offline transaction on an instrument under the scheme for offline retail payment of RBI? ఇక్కడ అడుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్లైన్ రిటైల్ పేమెంట్లో టోటల్ లిమిట్ ఎంత, టోటల్ లిమిట్ ఎంత అడుగుతున్నాడు. సో టోటల్ లిమిట్లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన దాంట్లో ఆఫ్లైన్ రిటైల్ పేమెంట్స్లో టోటల్ లిమిట్ ఎంత? ఆప్షన్స్ చూసినట్లయితే 200, 500, 2000, 5000. సో టోటల్ లిమిట్ అడుగుతున్నాయి కాబట్టి ఇట్స్ 2000 రూపీస్ వరకు మాత్రమే మనం ఆఫ్లైన్లో రిటైల్ పేమెంట్కి చేయగలుగుతాం. అదే మ్యాక్సిమం లిమిట్ పెర్ ట్రాన్సాక్షన్, మ్యాక్సిమం లిమిట్ లేకపోతే అప్పర్ లిమిట్ పెర్ ట్రాన్సాక్షన్ ఎంత ఉంటుంది? టోటల్ లిమిట్ వచ్చేసి 2000, పెర్ ట్రాన్సాక్షన్కి అయితే ఎంత ఉంటుంది? ఆ క్వశ్చన్ నేను చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ పీపీఎఫ్కి ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7.4, 7.1, 6.8, 6.9. సో ఎంత అంటే ఇట్స్ 7.1%. 7.1%. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ వీడియో బేస్డ్ కేవైసీ? సో నో యువర్ కస్టమర్ అనేది ఫస్ట్ టైం వీడియో బేస్డ్ సంబంధించి నిర్వహించే బ్యాంక్ ఏది? హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్. ఎవరంటే ఇట్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎండి సిఇఓ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఎండి సిఇఓ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఆంధ్ర బ్యాంక్ ఇందులో కలిసిపోయింది. సో ఎండి అండ్ సిఇఓ యూనియన్ బ్యాంక్ ఎవరంటే కన్నం శేఖర్, ఇంజేది శ్రీనివాస్, రాజ్ కిరణ్ రాయ్, ఉషా థొరాట్. ఎవరంటే రాజ్ కిరణ్ రాయ్. ఉషా థొరాట్ వచ్చేసి అడ్వైజరీ కమిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ ప్రవేశపెట్టింది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్. ద కోనా కోనా ఉమేద్ క్యాంపైన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ బ్యాంక్? కోనా కోనా ఉమేద్ అనే క్యాంపైన్ని ఏ బ్యాంక్ లాంచ్ చేసింది? ఏ బ్యాంక్ లాంచ్ చేసింది? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఎవరు లాంచ్ చేశారంటే ఇట్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ కోనా కోనా ఉమేద్ అనే క్యాంపైన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంచ్ చేసింది. శశిధర్ జగదీశన్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ విచ్ బ్యాంక్? సో శశిధర్ జగదీశన్ సిఇఓగా ఏ బ్యాంక్కి ఎలక్ట్ అయ్యారు? ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో శశిధరన్ జగదీశన్ ఏ బ్యాంకు ఎలక్ట్ అయ్యారు చూసినట్లయితే ఇట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏ బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇండియాస్ జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 21 యాజ్ పర్ ఎస్బీఐ రిపోర్ట్? ఎకోవ్రాప్ ఎస్బీఐ రిపోర్ట్ ద్వారా ఇండియా యొక్క జీడిపి ప్రొజెక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 21కి ఎంత ఉంటుంది? ఎస్బీఐ రిపోర్ట్ ఇక్కడ అడుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్ అడుగుతున్నాడు అండ్ ఎవరు ఇస్తున్నారు చూసినట్లయితే 10.8 -10.9 -10.5 -14.8. సో ఎస్బీఐ ప్రకారంగా అయితే -10.9 -10.9. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సిఇఓ ఆఫ్ పేటిఎం మనీ? సిఇఓ ఆఫ్ పేటిఎం మనీ. పేటిఎం ఈ మంత్ న్యూస్లో ఉంది. సో సిఇఓ ఎవరు? ప్రీతం సేన్ గుప్తా, వరుణ్ శ్రీధర్, రమేష్ బాబు బొడ్డు, అశ్విని తివారీ. సో పేటిఎం మనీకి ఎవరు ఉన్నారంటే వరుణ్ శ్రీధర్. వరుణ్ శ్రీధర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అండర్ ద స్కీమ్ ఆఫ్ ఆఫ్లైన్ రిటైల్ పేమెంట్ ఆఫ్ ఆర్బీఐ ఫర్ సింగిల్ ట్రాన్సాక్షన్? ఇంతకుముందు టోటల్ లిమిట్ చెప్పాను. టోటల్ లిమిట్ అయితే 2000, కానీ ఇక్కడ అప్పర్ లిమిట్ ఫర్ సింగిల్ ట్రాన్సాక్షన్. సింగిల్ ట్రాన్సాక్షన్కి అయితే ఎంత ఉంటుంది అంటే 500, 200, 2000, 5000. ఆప్షన్స్లో ఇచ్చినవి ఇట్స్ 200. సింగిల్ ట్రాన్సాక్షన్కి పర్ ట్రాన్సాక్షన్కి 200 ఉంటుంది. అదే అప్పర్ లిమిట్. వాట్ ఈస్ ద ప్రెజెంట్ రివర్స్ రెపో రేట్? ప్రెజెంట్ ఉన్న రివర్స్ రెపో రేట్ ఎంత? రివర్స్ రెపో రేట్ ఎంఎస్ఎఫ్ అయితే 4.25 ఉంది. అలాగే రివర్స్ రెపో రేట్ చూసినట్లయితే ఇట్స్ 3.35. నెక్స్ట్ క్వశ్చన్.
నేమ్ ద చాట్బాట్ లాంచ్డ్ బై ఎన్పిసిఐ టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ ప్రొడక్ట్స్. సో డిజిటల్ పేమెంట్ ప్రొడక్ట్స్లో ఎన్పిసిఐ అవేర్నెస్ తీసుకురావడానికి ఏ చాట్బాట్కి పేరు పెట్టింది? చాట్బాట్కి ఏమని పేరు పెట్టింది? పైసా, నోహర్, పై, ఎన్పై. ఎన్పిసిఐ లాంచ్ చేసిన దాంట్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం చాట్బాట్కి ఏం పేరు పెట్టిందంటే పై. టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ రోప్డ్ ఇన్ టు వైండ్ అప్ ద 6 డెబ్ట్ స్కీమ్స్ ఆఫ్ ఫ్రాంక్లైన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్? సో ఫ్రాంక్లైన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్లో 6 డెబిట్ స్కీమ్ని చెక్ చేయడానికి కోసం అని చెప్పి ఏ బ్యాంకు వచ్చింది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. సో టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్లో ఈ 6 డెబిట్ స్కీమ్స్ని ఎవరు చెక్ చేస్తున్నారంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ సుకన్య సమృద్ధి అకౌంట్స్? ఇంతకుముందు పీపీఎఫ్ గురించి చెప్పాను, ప్రావిడెంట్ ఫండ్ గురించి. ఇప్పుడు సుకన్య సమృద్ధి అకౌంట్స్లో ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? పీపీఎఫ్ అయితే 7.1% ఉంది. సుకన్య సమృద్ధి అకౌంట్స్కి ఎంత? 6.8, 7.6, 6.9, 7.1. సో 7.1 వచ్చేసి పీపీఎఫ్ అకౌంట్కి అయితే, సుకన్య సమృద్ధికి అయితే 7.6%. 7.6% ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక బిట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్వశ్చన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.